అందరికీ నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలిని. అదేవిధంగా కడప జిల్లా అధ్యక్షులైనటువంటి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ అంబేద్కర్ గారికి పూలమాల వేసి సత్కరించడానికి రావడం జరిగింది. ఏది ఏమైనా కూడా మాల మహానాడు మహిళా అధ్యక్షురాలుగా మాల మహానాడు ఎప్పుడు ఏ సంఘటనలైనా కూడా అంబేద్కర్ గారికి విరుద్ధంగా జరిగినా, అదేవిధంగా దళితుల్ని ఎప్పుడూ లేని విధంగా కొన్ని ప్రాంతాలలో బహిష్కరిస్తున్నటువంటి తీరుని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు అనంటే చాలామందికి ఎస్సీలకో లేకపోతే ఎస్టీలకో చేసినటువంటి దేవుడని అనుకుంటున్నారు. ఆయన అన్ని కులాలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి, మహోన్నతుడు, రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి మీద ఇవాళ కొన్ని చోట్ల చెప్పులు దండలేస్తున్నారు, ఆయన విగ్రహాలని విరగ్గొడుతున్నారు. ఎంత మదంతో, అధికార మదంతో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సంఘటనని మాల మహానాడు ఖండిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఖబర్దార్ చెప్తున్నా, అంబేద్కర్ గారి జోలికి వెళ్ళినా, అంబేద్కర్ గారిని అవమానించిన, దళితుల్ని బహిష్కరించాలనే ఒక ఆలోచన విధానం మీకు కానీ మీ నియోజకవర్గాలలో కూడా వచ్చిన, రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నాం, అన్నీ కలిపితే 1 కోటి మంది దళితులు ఉన్నాం. నీలి రంగులు మీ ఇంట్ల ముందు, మీ నియోజకవర్గాల ముందు ఏల్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే మా సిద్ధాంతాలు ఉంటాయి కాబట్టి అంబేద్కర్ గారికి అవమానం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళందరినీ కంపల్సరిగా జైలుకి వేసేంత వరకు ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి కాస్త అంబేద్కర్ గారి మీద మాట్లాడినా, అంబేద్కర్ గారిని అవమానించినా, అంబేద్కర్ గారి విగ్రహాలు విరగొట్టినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి మలుసుకోమని ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలైనటువంటి నేను ఇవాళ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న టీం అందరికీ మాల మహానాడు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. అంబేద్కర్ గారి ఆశాభావాలతో ముందుకెళ్తున్నటువంటి మనకి ఆ అంబేద్కర్ గారి ఆశీస్సులు, కమిటీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై భీమ్.